ఏఐ 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బిజినెసెస్ పడిపోతున్నాయి. ఎడ్యుకేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ అదేవిధంగా ఏఐ నేర్చుకొని ఉన్న వాళ్ళకి బెటర్ జాబ్స్ వస్తున్నాయి. ఏఐ యూస్ చేస్తున్న బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఏఐ యూస్ చేసి ఎడ్యుకేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. హెల్త్ కేర్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు. ఎక్కడైతే ఏఐ యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. కానీ చాలా మంది ఏఐ అనే వరకు భయపడుతున్నారు. ఎందుకంటే అసలు ఏఐ అంటే ఏంటో మనకి ఐడియా లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్ యూ విల్ బి గెటింగ్ అవుట్డేటెడ్. సో మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో అసలు ఏఐ అంటే ఏంటి, ఏఐని యూస్ చేసుకొని మన జాబ్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇతర ఇతర పనులన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకొని వెళ్ళవచ్చు, అది తెలుసుకోవడానికే మనం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నుంచి మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారు ఈ ఇంటెన్షన్తో వచ్చారనమాట. మన వాళ్ళందరూ ఏఐ నేర్చుకొని వాళ్ళ వాళ్ళ లైఫ్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఇంటెన్షన్తో నేర్పించడానికి మనం ఈ యూట్యూబ్ సిరీస్లా స్టార్ట్ చేస్తాం అనమాట. సో డైలీ డిఫరెంట్ టూల్స్ నేర్చుకుంటాం, అది ఎక్కడెక్కడ అప్లై చేస్తామని మల్టిపుల్ కేస్ స్టడీస్ తీసుకుని నేర్చుకుంటాం. సో బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్, అసలు నేను టెక్నికల్ పర్సన్నే కాదు, నేను ఎలా నేర్చుకుంటానని మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ మీరు టెక్నికల్ పర్సన్ కాకపోయినా కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చండి. అండ్ మీ డే టు డే లైఫ్లో అప్లై చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో మూవింగ్ ఫార్వర్డ్, సో అసలు ఏఐ ఏంటి అని తెలుసుకునే ముందు ఇలాంటి రెవల్యూషన్స్ ముందు ఎప్పుడైనా వచ్చాయా? సో మనం గమనిస్తే స్టార్టింగ్ కంప్లీట్లీ రోజు అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఐటీ రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్ తర్వాత ఏఐ రెవల్యూషన్ వచ్చింది. సో ఇది ఫస్ట్ టైం రావట్లేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రెవల్యూషన్స్, ఆ టైంకి ఏది బెస్ట్ అనేది అప్పుడు వచ్చింది. అండ్ ఆ రెవల్యూషన్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్లారో వాళ్ళకి హ్యూజ్ గ్రోత్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఏఐ అనేది న్యూ. సో కంపారిటివ్లీ మనకి ఇది నేర్చుకొని ముందుకెళ్ళగలిగితే హ్యూజ్ స్కోప్ ఉంటుంది, హ్యూజ్ గ్రోత్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. సో దట్స్ ద నెంబర్ వన్ థింగ్. అండ్ నెంబర్ టూ, అసలు ఏఐ ఫ్యూచర్లో ఎక్కడో లేదండి, ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. సో మనం గమనిస్తే నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో మీరు ఎక్కువగా కామెడీ మూవీస్ చూస్తారు సరే, ఈవెన్ యూట్యూబ్లో అయినా సరే నెక్స్ట్ కామెడీ కాంటెంట్ మీకు రికమెండేషన్లో వస్తుంది. మీరు హారర్ మూవీస్ చూస్తే నెక్స్ట్ హారర్ మూవీస్ రికమెండేషన్లో వస్తుంది. ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్కి ఎలా తెలుసు మీకు ఇష్టం అని చెప్పేసి? బికాస్ మీ వ్యూయింగ్ హిస్టరీని అనలైజ్ చేస్తారు, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో అనలైజ్ చేసి మీరు నెక్స్ట్ ఏదైతే ఇష్టపడతారో అక్కడ మీకు రికమెండేషన్లో వస్తుంది. గూగుల్లో మీరు ఒక క్వశ్చన్ సగం టైప్ చేయగానే మీరైతే అడుగుదాం అనుకుంటున్నారో అది కంప్లీట్గా క్వశ్చన్ వచ్చేస్తుంది. సేమ్ విత్ గూగుల్. సో బిలియన్స్ ఆఫ్ సర్చెస్ అనలైజ్ చేసి ఆ పర్టికులర్ అవుట్పుట్ తీసుకొని వస్తుంది. అలెక్సా అవ్వచ్చు, సిరి అవ్వచ్చు, మీరు ఇచ్చిన వాయిస్ కమాండ్ బేసిస్ పైన రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఏఐ మన డే టు డే లైఫ్లో యూజ్ చేసి మనకి టైం సేవ్ అవుతుంది, మన ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది ఆల్రెడీ. బట్ మనము ఈ ఏఐని యూజ్ చేసుకొని మన జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ మార్కెటింగ్ ఆర్ సేల్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ కేర్ ఆర్ ఎనీ అదర్ థింగ్, వీటిలో మనకి అవుట్పుట్ ఎలా బెటర్గా రావచ్చు, నెక్స్ట్ లెవెల్కి మనం ఎలా వెళ్ళవచ్చు, అది తెలుసుకోవడమే ఈ సిరీస్ ఒక మేజర్ ఇంటెన్షన్ అనమాట. సో మీరు మెషిన్ లెర్నింగ్ అని వినుంటారు, డీప్ లెర్నింగ్ అని వినుంటారు, ఎన్ఎల్పి అని వినుంటారు. ఇలా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో డిఫికల్ట్ టర్మినాలజీస్ అన్ని విన్నప్పుడు ఏమవుతుందంటే ఇది నాకు కాదేమో, నాకు రాదేమో అనుకుంటాం. బట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం చూడగలిగితే అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ద అబిలిటీ ఆఫ్ మెషిన్ టు థింక్ అండ్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఒక మెషిన్కి ఒక మనిషిలా నేర్చుకోగలిగినా సరే, ఆలోచించగలిగినా సరే అండ్ యాక్ట్ చేయగలిగే ఒక శక్తిని ఇవ్వడమే ఏఐ అంటే. సో ద ఎబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు థింక్, లెర్న్ అండ్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. సింపుల్ లాంగ్వేజ్లో అసలు ఏఐ అంటే ఇదన్నమాట. డీపర్ థింగ్స్ అన్ని మనం ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఒక కార్ మెకానిక్ ఉన్నారని కార్ డ్రైవ్ చేసే పర్సన్ ఉన్నారనమాట. సో మనకి తెలుగు చూసుకుంటే నాకు తెలుగులో ఎక్కువ గ్రామర్ ఇవన్నీ స్పెసిఫిక్గా రాకపోయినా నేను తెలుగు చాలా బాగా మాట్లాడతా. ఇంగ్లీష్లో నాకు గ్రామర్ ఎవ్రీథింగ్ వచ్చినా కూడా ఇంగ్లీష్ మాట్లాడే దగ్గర మనం ఒక్కొక్కసారి అంత ఫ్లూయెంట్గా ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది అంటే కార్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చామంటే ఒక హైవే ఉంది, డిఫికల్ట్ రోడ్. ఆ డిఫికల్ట్ రోడ్ పైన డైలీ డ్రైవ్ చేసే పర్సన్ బాగా నడిపిస్తారా, మెకానిక్ బాగా నడిపిస్తారా? నెంబర్ వన్. నెంబర్ టూ, కార్కి ప్రాబ్లం వచ్చింది. సో కార్కి ప్రాబ్లం వచ్చినప్పుడు డ్రైవర్ రిపేర్ చేయగలుగుతారా, మెకానిక్ స్పెసిఫిక్గా రిపేర్ చేయగలుగుతారా?
గమనిస్తే డిఫికల్ట్ రోడ్ పైన డ్రైవర్ బాగా నడిపిస్తారు, రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ బాగా రిపేర్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమవుతుందంటే మనం మెకానిక్ లా ఉన్నాం అనమాట. ఫొనెటిక్స్ ఏంటి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఎక్స్వైజీ, గ్రామర్ అండి. బట్ తెలుగుకి వచ్చే వరకు మనం మాట్లాడుతున్నాం అనమాట. నాట్ మోర్ అబౌట్ గ్రామర్ అవ్వదు, బట్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఏఐలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఆర్ అది ఇది అన్ని అనుకునే వరకు ఏమవుతుందంటే ఇట్స్ మోర్ లైక్ మెకానిక్ చేసే వర్క్లో అయిపోయి మనం భయపడి ఆగిపోతాం. బట్ అదే మనం డ్రైవర్ లాగా అవన్నీ ఉన్నాయి ఓకే, బట్ నాకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, నేను ఇవాళ ఏ టూల్ అప్లై చేసుకొని నా బిజినెస్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతాను, ఆర్ నా జాబ్లో ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను. మనం దానిపైన ఫోకస్ చేసి స్టెప్ బై స్టెప్ వెళ్ళగలిగితే ఆటోమేటికల్గా మనకి ఏఐ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది, అండ్ మనకి కావాల్సిన అవుట్పుట్ కూడా మనకు వస్తుంది అనమాట. సో ఏఐ ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, హెల్త్ కేర్లో అవ్వచ్చు, కాంటెంట్ క్రియేషన్లో అవ్వచ్చు, మార్కెటింగ్లో అవ్వచ్చు, సేల్స్లో అవ్వచ్చు, ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ ఏఐ అనేది డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ మీరు ఆల్రెడీ విని ఉంటారు. మనకి ఏదైనా క్వశ్చన్ అడిగితే చాట్‌జిపిటి ఆన్సర్ ఇస్తుంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది, బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనం 100% యూజ్ చేయం. ఒక కాన్సెప్ట్కి మేబీ ఒక 3 ఐడియాస్ మనకు వస్తాయేమో, బట్ సేమ్ దానికి ఒక 10 to 20 ఐడియాస్ మనకి చాట్‌జిపిటి ఇస్తుంది. అంటే ఎక్స్ట్రా 7 to 17 ఐడియాస్ అనేది మనకి త్రూ చాట్‌జిపిటి డిఫరెంట్ డిఫరెంట్ ఏఐ టూల్స్ నుంచి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మన క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. ఎన్నో డేస్ పట్టే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. అన్లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ రిపిటేటివ్గా చేసే టాస్క్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ పార్ట్. సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే అసలు ఏఐ అంటే ఏంటి, ఒక మెషిన్, ఒక ఎబిలిటీ టు లెర్న్, థింక్ అండ్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇది ఫస్ట్ టైం కాదు, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, ఐటీ రెవల్యూషన్ వచ్చింది, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ వచ్చింది. ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకొని అప్లై చేసి ముందుకెళ్ళే వాళ్ళకి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది, తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మూడో విషయం, ఇది నేను టెక్నికల్ పర్సన్ కాదు, నాకు భయం వేస్తుంది అనుకుంటే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మేము మీకు చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మీ డే టు డే లైఫ్లో ఏ టూల్స్ ఎక్కడ అప్లై చేయాలో నేర్పించడానికి ఇక్కడ ఉన్నాం. సో డెఫినెట్గా మనమందరం కూడా ఒక డ్రైవర్ సీట్లో వెళ్ళేసి ఇది ముందుకు తీసుకెళ్దాం. డెఫినెట్గా మెకానిక్లా కాకుండా అన్ని టర్మ్స్ నేర్చుకొని యూనో ఆగిపోవడం మన ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అన్ని టర్మ్స్ నేర్చుకోవడం కాదు, మనకి ఏదైతే అవసరం, మన బిజినెస్కి ఏదైతే అవసరం, ఇమీడియట్గా మనం ఏదైతే అప్లై చేయగలుగుతామో అది నేర్చుకొని మనం ముందుకెళ్తాం. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్, విల్ బి గెటింగ్ అవుట్డేటెడ్. సో వీ డోంట్ వాంట్ యూ టు బి అవుట్డేటెడ్. సో మనం నేర్చుకొని అందరం కూడా ముందుకెళ్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.